నమస్కారం. నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని. గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. అమెరికా ఉత్పత్తులపై దిగుమతి సుంకాలు విధించే అన్ని దేశాలపై ప్రతీకార సుంకాలు తప్పకుండా విధిస్తామని ప్రకటించారు. ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాల ప్రభావం అభివృద్ధి చెందుతున్న దేశాలైన భారత్, బ్రెజిల్, వియత్నాంతో పాటు తూర్పు ఆసియా, ఆఫ్రికా దేశాలపై పడనుంది. ఈ మేరకు అమెరికా అధికారులకు ప్రతీకార సుంకాలు విధించేందుకు పూర్తి అధికారాలు ఇస్తూ ట్రంప్ ఒక మెమోరాండంపై సంతకం చేశారు. ప్రస్తుతం భారత్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై అమెరికా సగటున 3% సుంకాలను విధిస్తోంది. భారత్ 9.5% సుంకాలను విధిస్తోంది. ఈ నేపథ్యంలోనే భారత్ ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో ప్రెసిడెంట్ ట్రంప్తో భేటీ అయ్యారు. ఈ భేటీలో అనేక అంశాలు చర్చకు వచ్చాయి. ముఖ్యంగా సుంకాలు, వలసలు, ఇతర దేశాల వ్యూహాత్మక అంశాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. అయితే సమావేశం తర్వాత ఈ ఇద్దరు నేతలు మీడియాతో మాట్లాడారు. అమెరికాలో అక్రమ వలసదారులను తిరిగి తీసుకుంటామని మోడీ అన్నారు. అలాగే ట్రంప్ కూడా ఇరు దేశాల మధ్య ఐక్యత కొనసాగాలని కోరుకున్నారు. చాలా ఏళ్లుగా మోడీ నాకు స్నేహితుడు. మా స్నేహాన్ని రానున్న 4 ఏళ్లకు కొనసాగిస్తాం. ప్రపంచంలోనే అత్యధిక ఆయిల్, గ్యాస్ వనరులు అమెరికాలో అందుబాటులో ఉన్నాయి. అవి భారత్కు కూడా కావాలి. మా ఇద్దరి మధ్య గొప్ప ఐక్యత, స్నేహం ఉంది. దేశాలుగా భారత్, అమెరికా కలిసి ఉండటం చాలా ముఖ్యం. మేము ఎవరిని ఓడించాలనుకోవట్లేదు, మంచి చేయాలని చూస్తున్నాం. అమెరికా ప్రజల కోసం అద్భుతంగా పనిచేశాం. అమెరికాలో గత పాలన మాకు అంతరాయం కలిగించిందని ట్రంప్ అన్నారు. ఆ సమయంలో ఒకరి పట్ల మరొకరికి ఉన్న స్నేహాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా వారికి ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. దానికి ట్రంప్ సరదాగా సమాధానం ఇచ్చారు. ట్రంప్, మోడీ ఈ ఇద్దరిలో మెరుగ్గా బేరమాడేది ఎవరు అని మీడియా ప్రశ్నించింది. ఆ విషయంలో మోడీనే నాకంటే చాలా మెరుగ్గా బేరసారాలు చేయగలరు, అందులో ఎలాంటి అనుమానం లేదని ట్రంప్ టక్కున బదులిచ్చారు. అలాగే పరస్పర సుంకాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. సుంకాలు, పన్నులు పరస్పరం ఉంటేనే న్యాయంగా ఉంటుంది. ఇండియాలో టారిఫ్లు చాలా ఎక్కువ, మేము ఆ విధంగానే స్పందిస్తాం. ఇండియా ఎంత సుంకాలు విధిస్తుందో మేము అంతే విధిస్తాం. భారత్లో సుంకాలు ఎక్కువగా ఉండటం వల్ల అమెరికా ఉత్పత్తులు ఎగుమతి కావడం లేదు. దానివల్ల అమెరికాకు నష్టం జరుగుతోంది. అందుకే ఇకపై సుంకాలు విధిస్తాం. నాకు గుర్తుంది, ఒకసారి అమెరికా మోటార్ సైకిల్ హార్లీ డేవిడ్సన్ ఇండియాకు ఎగుమతులు చేయాలంటే అత్యధిక సుంకాల వల్ల అది కుదరలేదు. ఆ తర్వాత ఇండియాలోనే హార్లీ డేవిడ్సన్ ఫ్యాక్టరీ స్థాపించి అక్కడే తయారు చేస్తున్నారు. ఇది చాలా మంచిది. చైనా అన్ని దేశాల కంటే ముందు ఇది చేసి చూపించింది. మేము అలాగే కోరుకుంటున్నాం. అమెరికాలోనే అన్ని కంపెనీలు తమ ఫ్యాక్టరీలు పెట్టాలి. సెమీ కండక్టర్లు, కార్ల కంపెనీలు అన్ని అమెరికాకు తరలి రావాలి. ఇక్కడే తయారీ చేయాలి. సుంకాలు విధించడం వల్ల తాత్కాలికంగా ప్రజలకు ధరలు ఎక్కువగా అనిపించవచ్చు, కానీ ఇక్కడే ఫ్యాక్టరీలు పెట్టడం, లోకల్గా అన్నీ తయారు చేయడం వల్ల ఇక్కడి రైతులు కూడా లాభపడతారు. అమెరికాలో ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు లభిస్తాయి. ఆ తర్వాత ధరలు తగ్గిపోతాయి. ఇది ఎప్పుడో జరగాల్సి ఉంది, కానీ ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వం వల్ల అది జరగలేదు. ఇప్పుడు సుంకాలు విధించాల్సిందేనని స్పష్టం చేశారు. దీంతో భారత్కు గట్టి షాక్ ఇచ్చేందుకు ట్రంప్ సిద్ధంగా ఉన్నారని అర్థమవుతుంది.